సంక్రాంతి రద్దీ ఆర్టీసీపై పడింది అని చెప్పొచ్చు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్లో ప్రస్తుతం మనం ఉన్న ఈ ఆర్టీసీ బస్టాండ్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులతో అయితే ఉదయం నుంచి కిక్కిరిసిపోతుంది. గతంలో ఈ మధ్యాహ్నం ఈ సమయంలో ఖాళీగా ఉండే ఈ ప్రాంతం ఈ ఆర్టీసీ బస్టాండ్ కాస్త ఇప్పుడు ప్రయాణికులతో అయితే కాస్త బిజీగా మారిందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం కాకినాడ ఆర్టీసీ బస్టాండ్లో ఉన్నాం. చూడొచ్చు ప్రయాణికులతో అయితే నిత్యం బస్సులు వెళ్తున్నాయి. అటు సంక్రాంతి సందర్భంగా, పండగల సందర్భంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులు కావచ్చు, ఇతర అవసరాల వద్ద వెళ్ళేవారు కూడా ఎక్కువగా కనబడుతున్నారు. ఈ మధ్యన ఫ్రీ బస్ కారణంగా ఎఫెక్ట్ కాస్త ఎక్కువగా పడినప్పటికీ కూడా మహిళా ప్రయాణికులతో పాటు అటు పురుష ప్రయాణికులు కూడా ఎక్కువగా మారారు. చూడొచ్చు ఒక బస్సు ఎక్కుతున్నారు, విశాఖపట్నం నాన్ స్టాప్. ఇప్పుడు ఇది ఖాళీగా ఉండే ఈ బస్సు కూడా ఇప్పుడు ఎక్కువగా ఇది అయ్యారు అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆర్టీసీ ఉన్నారు, స్పెషల్ బస్సులు కూడా నడుపుతున్నారు. ఆ స్పెషల్ బస్సులో భాగంగా ఆర్టీసీ డ్రైవర్ ఉన్నారు. చెప్పండి, ఎలా ఉంది రద్దీ సంక్రాంతి రద్దీ బాగానే ఉంది సార్. అలాగే మేనేజ్మెంట్ కూడా అనుకూలంగా, జనాలకు అనుకూలంగా బస్సులు కూడా పెట్టడం అయిందండి. అనుకూలంగా ప్యాసింజర్లు కూడా మాకు కూడా కంఫర్టబుల్గా అన్నట్లకు సౌకర్యంగా అన్నీ బాగా చేస్తున్నారండి. ఆర్టీసీలో ఏ విధంగా మేనేజ్మెంట్ కూడా టయానికి బస్సు ఏర్పాటు చేయడం, దారిలో ఒకవేళ బస్సు ఆగినా టయానికి బస్సు అందించడం అంతా కూడా బాగుంది. బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ ప్రైవేటు బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణికులు దోపిడీ చేస్తున్నారు. ప్రజలకు ఏం విజ్ఞప్తి చేస్తారు ఆర్టీసీలకి? ఆర్టీసీ బస్సు అయితే సురక్షితం. ఆర్టీసీ అయితే మటుకు హ్యాపీగా తీసుకొస్తాం. ఆర్టీసీలో అది ఒక బ్రాండ్. అందుకని ఏం చెప్తాం, ప్రైవేట్ వాళ్ళకి మేము చెప్పలేం. మా డిపార్ట్మెంట్ అయితే మటుకు నెంబర్ 1 చెప్తున్నాం కదా సార్.